అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 3:45 సమయంలో ఇంటర్ మినిస్ట్రీ సెంట్రల్ టీమ్ సభ్యులు మరియు అండర్ సెక్రటరీ ఐఎఫ్డి రూరల్ డెవలప్మెంట్ జయంతి కరోజియా హైదరాబాద్ డిటిఈ ఆఫ్ ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కె పొన్నుస్వామి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గ్రామంలో ఇంటర్ మినిస్ట్రీ సెంట్రల్ టీమ్ సభ్యులు పర్యటించడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి ఇంటర్ మినిస్ట్రీ సెంట్రల్ టీంకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీల గ్రామానికి చెందిన రైతు కొండప్ప పొలంలో కరువు పరిస్థితులను ఇంటర్ మినిస్ట్రీ సెంట్రల్ టీం పరిశీలించి వివరాలను రైతును అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, సిపిఎం రైతు సంఘం నేతలు తదితరులంతా కూడా ఇంటర్ మినిస్ట్రీ సెంట్రల్ టీంకు అనంతపురం జిల్లాలో కరువు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీల గ్రామానికి చెందిన రైతులు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బి వినూతన, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమా మహేశ్వరమ్మ, ఆర్డీఓ కేశవనాయుడు, గ్రామ సర్పంచ్ తిరుపాల్, డ్వామా పీడి సలీం బాషా, సిపిఓ అశోక్ కుమార్, ఉద్యాన శాఖ డిడి లక్ష్మీ నరసింహులు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు. జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ శ్రీమతి ఉమామేశ్వరమ్మ గారిని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మన ఇంటర్ మినిస్ట్రీ మన జిల్లాలో చూసుకుంటే సార్ మనకి టోటల్గా మన జియోగ్రఫికల్ ఏరియా చూసుకుంటే 10,204.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా మన జిల్లాలో చూసుకుంటేనండి టోటల్ మండలాలు 32, అదేవిధంగా నెక్స్ట్ రెవెన్యూ విలేజెస్ 503 అండి. దీంట్లో కూడా ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ రెయిన్ఫాల్ మనకి ఈ సంవత్సరంలో ఖరీఫ్లో 2024లో చూసుకుంటే కనుక మనకి దాంట్లో కూడా పారామీటర్లో కూడా అవి ట్రిగ్గర్ అవడం జరిగింది మేడం. రెయిన్ఫాల్ డెఫిసిట్ రిగార్డింగ్ రెయిన్ఫాల్ పారామీటర్ ది బోత్ 7 మండల్స్ 2 మండల్స్. జిల్లా కలెక్టర్ గారికి నా పేరు మల్లికార్జున, కందుకూరు విలేజ్ అన్నది. అనంతపురం జిల్లాలో వరుసగానే ఇట్లాంటి కరువులు వస్తున్నాయి సార్. లాస్ట్ టైం కూడా కరువు వచ్చింది. ఇదే సెంట్రల్ టీము మన ఇక్కడ వచ్చి చూసిపోయారు సార్. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము పంటలను కూడా లేకపోతూ ఉన్నారు. ప్రధానంగా మాకు గ్రౌండ్ వాటర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో పూర్తిగా నీటి వనరులు ఎక్కడ కూడా లేవు సార్. ఒకటి మాకు హెచ్ఎన్ఎస్ నుంచి ఒక వాటర్ వస్తుంది. ఆ వాటర్ మన అనంతపురం పైభాగం పోతుంది సార్. ఈ ప్రాంతానికి వచ్చేసి మాకు హెచ్ఎన్ఎస్ ద్వారా వాటర్ వస్తుంది. ఈ హెచ్ఎన్ఎస్ వాటర్ కూడా ఈరోజు మొత్తం లైనింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఆ నీళ్ళ వల్ల కొంత గ్రౌండ్ వాటర్ పెరిగి మేము అక్కడక్కడ భూగర్భ జలాలు బోరు బావుల కింద కొంత పంటలు పండేవి సార్. ఇప్పుడు అవి కూడా మొత్తం అంతా కూడా గ్రౌండ్ మొత్తం కాంక్రీట్ వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మాకు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తాయి. అసలే కరువు ఉంది కాబట్టి ఇంకా గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేయడానికి చేయాలి సార్. ఈ జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఆల్రెడీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అనౌన్స్ చేశారు. ఆ వర్క్ జరుగుతుంది. Already over. So what action have you taken to mitigate that one? How much expenditure was made? So this is what 2047 పెట్టినప్పుడు చెప్పాము. దానికి అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. 11 TMC కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా సార్ మన విజయవాడలో మాట్లాడడం మా జిల్లా రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు కాలం పక్కనే సార్ మనకి నీళ్ళు వస్తున్నాయి. పక్కన మాకు కందుకూరు కానీ ఇట్లా చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు సార్. నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగితే పళ్ళతో బాగా పండించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రూట్ కేర్ సంబంధించి చేస్తున్నారు. కానీ ఆ స్టెమ్స్ మధ్య నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది.